ఈరోజు నేను మార్నింగ్ ఒక వీడియో చూశాను. ఒక మీటింగ్‌లో నారా లోకేష్ మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, మా హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారున్నారు గదా! ఆమె కూర్చున్న చైర్ కొద్దిగా ఇరిగిపోయిందంట. కొద్దిగా డ్యామేజ్ అయిందంట. దాన్ని భూతద్దం పెట్టి చూసిండేన లోకేష్ గారు. ఇరిగిపోయింది చూసుకోవాలి కదా! హోమ్ మినిస్టర్‌కి మీరు ఇలాంటి చైరేనా ఇచ్చేది, మంచిది ఇవ్వాలి కదా! అని. మరి అదే నారా లోకేష్‌కు, అదే వంగలపూడి అనిత మేడం గారికి ఈ కళ్ళేమన్నా కాకులు దొబ్బినాయా? రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులు కనిపిస్తలేవా? సరిగా ఫెర్టిలైజర్స్ సకాలంలో ఇవ్వలేకున్నారు. వారు రాష్ట్రంలో రైతులు పండించిన పంటలకి గిట్టుబాటు ధర ఇవ్వలేకున్నారు. మరి ఇవన్నీ కనిపిస్తలేవా వీళ్ళకి? చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గాని, ఈ నారా లోకేష్ గాని కళ్ళేమన్నా కాకులు దొబ్బినాయా? ఏమనంటే సూపర్ 6, సూపర్ 8 మీటింగ్‌లు. దీంట్ల గురించి మాట్లాడండి. చైర్ ఇరిగిపోయిందనో, ఫుడ్ సరిగ్గా లేదనో, కూర్చోనికి చైర్ ఇవ్వలేదనో, లేకపోతే ఏసీ ఆన్ కావడం లేదు, ఫ్యాన్ తిరగడం లేదు. దీంట్ల గురించి కాదు మాట్లాడేది. ఇవన్నీ వేస్ట్ ఆఫ్ టైమ్. టైమ్ వేస్ట్ దాని గురించి మాట్లాడి. ఓ పూట ఫుడ్ తినకపోతే నెక్స్ట్ మార్నింగ్ తినకపోతే ఆఫ్టర్‌నూన్ తినొచ్చు. ఆఫ్టర్‌నూన్ తినకపోతే ఈవినింగ్ తినొచ్చు. ఇప్పుడు వాటర్ తాగకపోతే ఇంకో గంటకు తెచ్చుకొని వాటర్ తాగొచ్చు. ఈ క్షణము, ఈరోజు రైతులు పంటలు పండించకపోతే మీలాంటి దేశంలో ఉన్న ప్రతి ఒక్కరైనా సరే పస్తులు పడుకోవాల్సిందే. దయచేసి కష్టపడి రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధరలు ఇవ్వండి. వారికి ఫెర్టిలైజర్స్ సకాలంలో జెన్యూన్‌గా ఎటువంటివి అందులో మిక్సింగ్ కల్తీ లేనివి జెన్యూన్‌గా ఇచ్చేదానికి ప్రయత్నం చేయండి. చైర్ ఇరిగిపోయిందనో, వాటర్ దొరకడం లేదు, తినడానికి తిండి పెట్టలేదు, ఏసీ లేదు, ఫ్యాన్ ఎయలేదు మినిస్టర్‌కు. ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటారు? సిగ్గుంది, కొద్దిగా సిగ్గుతో తలదించుకోండి. రైతులకి మనం యూరియాలు గానీ, ఫెర్టిలైజర్ గానీ ఇవ్వలేకపోతున్నాము. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించలేకపోతున్నామని చెప్పి సిగ్గుతో తలదించుకోండి.